సంక్షేమ హాస్టల్ సమస్యలు పరిష్కరించేంత వరకు పోరాడదాం. సంక్షేమ హాస్టల్ సమస్యలు పరిష్కరించేంత వరకు నిర్మించాలి హాస్టల్ పక్క భవనాలు వెంటనే. నిర్మించాలి హాస్టల్ పక్క భవనాలు వెంటనే. సమస్యలు పరిష్కరించాలని కేవీపీఎస్ కులవేక్ష వ్యతిరేక పోరాట సంఘం ఆధ్వర్యంలో సంక్షేమ భవన ముట్టడి కార్యక్రమాన్ని నిర్వహించడం జరుగుతుంది. ఏదైతే ఈరోజు తెలంగాణ ఏర్పడ్డాక గత ప్రభుత్వం 10 సంవత్సరాలు పాలించింది. ఈ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి సంవత్సర కాలం గడుస్తున్నా ఎక్కడ చూసుకున్న హాస్టల్లో సమస్యలు కుప్పలుగా పేరుపోయిన పరిస్థితి కనబడుతుంది. హాస్టల్లో కనీస వసతులు లేక ఇబ్బందులు అనేక రకాల ఇబ్బందులు పడుతున్న ప్రభుత్వం కూడా ఎక్కడ కూడా పట్టించుకునే పరిస్థితి లేదు. కనీసం హాస్టల్లో వార్డెన్లు కూడా ఉండరు, అక్కడ వాచ్మెన్లు ఉండరు, వంటలు చేసే వాళ్ళు కూడా ఉండరు. కనీసం వాళ్ళకి 3 పూటలు తిండి పెట్టే కడుపు నిండా తిండి పెట్టే పరిస్థితి కూడా ఈరోజు తెలంగాణ ప్రభుత్వంలో లేదని చాలా స్పష్టంగా కనబడుతుంది. ఈరోజు హాస్టల్ అంటేనే అట్టడుగు వర్గాలకు చెందిన ప్రజలు వాళ్ళ పిల్లలు హాస్టల్లో చదువుకుంటున్నారు. వీళ్ళకు మౌలిక సదుపాయాలు కల్పిస్తే వీళ్ళు అందనంత ఎత్తుకెదుగుతారు, వీళ్ళు చదువుకొని మంచి భవిష్యత్తులో ముందుకు సాగుతారని చెప్పేసి ఒక తప్పుడు ఆలోచనతో ప్రభుత్వం ఉన్నట్టుగా కనబడుతుంది. ఎందుకంటే ఒక్క సమస్య కాదు, అనేక సమస్యలు. ఈరోజు హాస్టల్లో మంచినీటి సౌకర్యం ఉండదు, బాత్రూములు ఉండవు, ఫ్యాన్లు ఉండవు, పక్క భవనాలు ఉండవు. అద్దె భవనంలో చాలా ఒక రూమ్లో 10 నుంచి 20 మంది విద్యార్థులు ఉండి వాళ్ళు విద్యను కొనసాగిస్తున్నారు. అంటే ఇది ఎంత దరిద్రమైన పరిస్థితి, ఎంత బాధాకరమో ఈరోజు ప్రజలందరూ కూడా గమనించాల్సిన అవసరం ఉంది. ఇప్పటికైనా తెలంగాణ ప్రభుత్వం హాస్టళ్ల సమస్యలు పరిష్కరించి హాస్టళ్లకు ప్రత్యేక నిధులు కేటాయించి ఈ హాస్టల్లో పక్క భవనాలు నిర్మించి విద్యార్థులకు మెస్ కాస్మెటిక్ ఛార్జీలు కూడా పెంచాలని చెప్పేసి ఈ సందర్భంగా మేము డిమాండ్ చేస్తున్నాము. లేకపోతే కేవీపీఎస్ రాష్ట్ర కమిటీ ఆధ్వర్యంలో ఆందోళన కార్యక్రమాలు పెద్ద ఎత్తున అమలు చేస్తామని చెప్పేసి హెచ్చరిస్తాం.